ఈ మధ్యలో ముగ్గురు, నలుగురు పేషెంట్స్ అన్‌కాన్షియస్ స్టేట్‌లో మా హాస్పిటల్‌కి వచ్చారు. వాళ్ళ బ్లడ్ షుగర్ చూస్తే చాలా లోగా అంటే 30, 40 వచ్చింది. షుగర్ మెడిసిన్స్ చూస్తే నేను షాక్ అయిపోయాను. వాళ్ళ దగ్గర 4, 5 రకాల షుగర్ టాబ్లెట్స్, హై డోస్‌లో ఇన్సులిన్ ఇంజెక్షన్ వాడడం వల్ల అన్‌కాన్షియస్ అయ్యారు. సరైన టైంకి రావడం వల్ల వాళ్ళు సేవ్ అయ్యారు. అసలు వాళ్ళకి షుగర్ వ్యాధి వస్తే ఏ డాక్టర్‌ని కలవాలో తెలియక షుగర్ వ్యాధి నిపుణులు అని బోర్డ్ పెట్టుకున్నారని వాళ్ళ దగ్గరికి వెళ్లారంట. నేను పేషెంట్‌ని అడిగితే మా ఇంటి పక్కింటోళ్ళు అక్కడికెళ్తున్నారని నేను వెళ్ళానని చెప్పాడు. నేను ఎంక్వైరీ చేసి తేలిందేందంటే, అతను కేవలం ఎంబీబీఎస్ డాక్టర్ మాత్రమే. ఎంబీబీఎస్ పక్కన ఎఫ్‌సీసీ, బీసీసీ, యూకే అని ఇలాంటి ఫేక్ డిగ్రీలు పెట్టుకొని అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఇంకొంతమంది చాలా సులువుగా ఎండీ అని కూడా పెట్టేసుకుంటున్నారు. సరైన చెకింగులు లేక. ఇదంతా ప్రజల్ని మోసం చేయడానికే. మీరు ఇలాంటి వారి ట్రాప్‌లో అస్సలు పడకండి. అసలు షుగర్ వ్యాధి వస్తే ఎండీ జనరల్ మెడిసిన్ మరియు డీఎం ఎండోక్రైనాలజీ చేసిన డాక్టర్‌లనే కలవాలి. గుర్తుపెట్టుకోండి. ఎండీ జనరల్ మెడిసిన్ మరియు డీఎం ఎండోక్రైనాలజీ బోర్డ్ మీద ఇలా పూర్తిగా పేరు రాసుంటేనే ఆ హాస్పిటల్‌కి వెళ్ళండి. ఇలాంటి ఫేక్ డాక్టర్ల దగ్గరికి మీరు వెళ్తే వారికి సరైన డోసులు పెట్టడం రాదు. కాంప్లికేషన్స్‌ని పసిగట్టడం మరియు నివారించడం వారికి చేతరాదు. ఇప్పుడు షుగర్‌కి అత్యాధునికమైన మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. షుగర్ వచ్చిన ఇనీషియల్ స్టేజెస్‌లో కేవలం ఒకే డ్రగ్‌తో ఎప్పటికీ ఉండేలా అసలు ఇన్సులిన్ స్టేజ్ దాకా కూడా వెళ్ళకుండా చేసేలా మందులొచ్చాయి. మీ బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేస్తూనే కాంప్లికేషన్స్‌ని రాకుండా చేసే మంచి మందులు సామాన్యులకు అందుబాటులో కూడా వచ్చున్నాయి. ఇవి కేవలం ఎండీ జనరల్ మెడిసిన్ మరియు డీఎం ఎండోక్రైనాలజీ లాంటి స్పెషలిస్ట్ డాక్టర్లు మాత్రమే వీటిని ప్రిస్క్రైబ్ చేయగలరు. ఫేక్ డాక్టర్‌లకి ఇది చేతరాదు. ఇది చాలా విలువైన సమాచారం. ఇది పబ్లిక్ హెల్త్ కోసం మాత్రమే చేయబడింది. కాబట్టి మీరు తప్పకుండా షేర్ చేయాల్సిన విషయం. షుగర్ వ్యాధి గురించి మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను మీకు రిప్లై చేస్తాను. నేను మీ డాక్టర్ రేడుకుల వెంకటేష్, ఎండీ జనరల్ మెడిసిన్. థాంక్ యూ.